వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఒక వయసుకి వచ్చేసరికి జాయింట్స్ అరిగిపోవడం లేదా కదల్చలేకపోవడం వంటి సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కారణాలు ఏమైనప్పటికీ జాయింట్ల మధ్య గుజ్జు తగ్గడం, లిగమెంట్ కట్ అవడం లేదా ఫ్రాక్చర్ వంటి విపత్తులు ఏర్పడటంతో సంబంధిత ప్రాంతంలో ఎముకలో పటుత్వం కోల్పోవడం, ఎముకలు పెళుసుబారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే ఆ ఎముకలో సామర్థ్యం తగ్గినట్టే కదా. మరి ఎక్కడైతే సమస్య ఉందో అంటే మోకాలు, మోచేయి లేదా భుజం ఇలా ఇబ్బంది కలిగించే జాయింట్లకు పునరుత్తేజం కోసం ఎలాంటి ఆపరేషన్ లేకుండా తిరిగి పూర్వ స్థితికి తెచ్చే ప్రక్రియ ఒకటి ఉందని మీకు తెలుసా? రీజనరేటివ్ మెడిసిన్ అని పిలువబడే ఈ ప్రక్రియతో తిరిగి మీ ఎముకలో జీవ సామర్థ్యం పుంజుకుంటుంది. ఎక్కువగా స్పోర్ట్స్, గేమ్స్ కి సంబంధించిన వాళ్ళు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పైగా ఈ ట్రీట్మెంట్ కి రోజుల తరబడి, వారాల తరబడి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? ఆ వివరాలేంటో ఇప్పుడే తెలుసుకుందాం. రీజన్ ఆర్థో స్పోర్ట్ డాక్టర్ సయ్యద్ ఖలీల్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో రీజన్ ఆర్థో స్పోర్ట్ అంటే ఏంటంటారు అసలు? రీజన్ ఆర్థో స్పోర్ట్ అంటే ఇట్స్ లైక్ యూఎస్ బేస్డ్ క్లినిక్ అండి. సో ఇట్స్ యూఎస్ బేస్డ్ క్లినిక్. సో ఇట్ హ్యాస్ లైక్ సే ఆల్మోస్ట్ 50+ బ్రాంచెస్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో 50 కన్నా ఎక్కువ బ్రాంచెస్ ఉన్న రీజనరేటివ్ మెడిసిన్ క్లినిక్. దీని ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ లేకుండా నాన్ సర్జికల్ విధానంలో చేసే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్, అది కూడా మన ఓన్ రక్త కణాలతో. సో రీజన్ ఆర్థో స్పోర్ట్ లో ఏ కండిషన్స్ కి ట్రీట్మెంట్ అందిస్తారు అంటారు? వేటికి పాసిబిలిటీ ఉంది? లైక్ సే ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కండిషన్స్ అండి. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. సో వేరే స్పెషాలిటీస్ కాకుండా ప్యూర్లీ ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కండిషన్స్ ట్రీట్ చేయబడతాయి, అది కూడా నాన్ సర్జికల్ మోడ్లో. సో దీంట్లో ఆల్ ద జాయింట్స్ స్టార్టింగ్ విత్ సే భుజం కానివ్వండి, మోచేయి, అరిచేయి, లైక్ సే అరికాళ్ళు, మోకాళ్ళు, తొంటెముకలు, వెన్నపూస, దీంట్లో లైక్ వేరియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మాంసఖండం కానివ్వండి, ఎముకలు, లైక్ సే కండిషన్స్ సచ్ యాజ్ ఆర్థరైటిస్ అరుగుదల, స్పాండ్లోసిస్ వెన్నపూస అరుగుదల, వేరియస్ లైక్ బర్సైటిస్ కానివ్వండి, టెండనైటిస్ కానివ్వండి, లైక్ వేరియస్ అదర్ కండిషన్స్, లిగమెంట్ టేర్స్, వాస్కులర్ నెక్రోసిస్, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేయబడతాయి. సో హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్లీ ఏవే ఉంటాయంటారు? హిప్ రిలేటెడ్లో హిప్ రిలేటెడ్ కండిషన్స్ చాలా ఉంటాయండి. దాంట్లో కామన్గా మనం చూసేది హిప్ ఆర్థరైటిస్, తొంటెముక ఆర్ టెంటో జాయింట్ అరుగుదల. దీంట్లో ద బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది, అది ఎక్కువ యూసేజ్ వల్ల అరుగుదల జరుగుతూ ఉంటుంది. అది తప్పిస్తే వేరే బర్సైటిస్ ఉండొచ్చు. అదర్ కండిషన్స్ సచ్ యాజ్ లైక్ సే FAI అంటాము, ఫిమరో అసిటిబులార్ ఇంపీంజ్మెంట్ సిండ్రోమ్స్ ఉంటాయి. కొన్ని డిస్ప్లేజియాస్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సమ్ టైమ్స్ లైక్ మోస్ట్ నవ్ డేస్ ఈ మధ్యలో మేము చూసే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఏవియన్ చాలా ఉన్నాయండి. దట్ ఈస్ వాస్కులర్ నెక్రోసిస్ అంటాం, బోన్ చుచ్చుకుపోవడము, ముడుచుకుపోవడం అంటాం కదా. సో ఎముక లోపల ప్రాబ్లమ్స్ వచ్చేవి చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్. సో ఏవియన్ అంటే ఏంటంటారు? దాని లక్షణాలు, కారణాలు ఎలా ఉంటాయంటారు? ఏవియన్ ఈజ్ వాస్కులర్ నెక్రోసిస్ అండి. అంటే ఎముకకి రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఎముక చచ్చిపోతుంది. సో అది చుచ్చుకుపోవడం కానీ, ముడుచుకుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని వాస్కులర్ నెక్రోసిస్ అంటాము. సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన చిన్న ప్లాంట్ ఆర్ చిన్న మొక్కకి నీళ్లు వేయకపోతే ఎలా అది చచ్చిపోతుందో, అలానే మన ప్రతి ఎముకకి బ్లడ్ సప్లై ఉంటుంది, అంటే రక్త ప్రసరణ స్పెసిఫిక్ ఉంటుంది. అలాంటి వాటిలో ఆ రక్త ప్రసరణ డ్యామేజ్ ఆర్ ఇంటరప్షన్ అవ్వడం వల్ల దానికి తగినంత రక్త ప్రసరణ జరగదు. దానివల్లే ఆ బోన్ లైక్ సే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ అది పెరుగుతా కొద్దీ నెక్రోసిస్ అంటే చచ్చిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాస్కులర్ నెక్రోసిస్. దీని కారణాలు చూసుకుంటే స్టార్టింగ్ విత్ ట్రామా అండి, ఎనీ యాక్సిడెంట్. సో తొంటెముకకు కానీ ఆ జాయింట్కి కానీ లైక్ సే ఇంపాక్ట్ జరగడం వల్ల ఇట్ క్యాన్ డ్యామేజ్. సో మోస్ట్లీ ఇదేంటంటే మన ఆపరేషన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫీమర్ నెక్ ఫ్రాక్చర్ అంటాము. సో తొంట ఎముక మెడ పార్ట్లో నెక్ ఆఫ్ ద ఫీమర్ ఫ్రాక్చర్స్ చాలా కామన్. స్పోర్ట్స్ ఇంజరీ కావచ్చు, నార్మల్ కావచ్చు. ఆ ఫ్రాక్చర్ చేయడం వల్ల ఇట్ క్యాన్ లీడ్ టు ఆపరేటివ్ ప్రొసీజర్స్. సో పోస్ట్ ఆపరేటివ్ వల్ల కూడా ఇట్ డ్యామేజెస్ ఇట్, ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై కొద్దిగా ఇంటరప్ట్ అవుతుంది కాబట్టి ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. అది తప్పిస్తే వేరేది డిస్లొకేషన్స్, అంటే బాల్ అండ్ సాకెట్ నుంచి బయటికి రావడం, ఆ సాకెట్ నుంచి బయటికి రావడం, దట్స్ డిస్లొకేషన్. దట్ క్యాన్ బి వన్ ఫ్యాక్టర్, అది ఒక కారణం కావచ్చు. లేదా ఎక్సెసివ్ స్టీరాయిడ్ యూసేజ్, కొన్ని కండిషన్స్ సచ్ as ఆస్తమా కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతం,
ఆరల్స్ ఏసెప్టిక్ ఆర్థరైటిస్ ఇలాంటి కొన్ని కండిషన్స్లో కూడా స్టీరాయిడ్స్ ఇస్తారు ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు సమ్టైమ్స్ avascular necrosis అండ్ మోస్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద హిప్ బోన్ అండి. అంటే మన తొంట ఎముక లైక్సే తల భాగాన్ని ఎక్కువ ఇట్ ఎఫెక్ట్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్, చాలా కామన్గా చూసే సైట్ అది. సో వేరే కారణాలు సమ్టైమ్స్ డిసీజ్ అండి, కొన్ని కండిషన్స్ సచ్ యాజ్ మన హీమోఫీలియా అంటాము, రక్తం కట్టకపోవడము, దట్ ఈస్ ఎక్సెసివ్ బ్లీడింగ్, హీమోఫీలియా, దట్ ఈస్ వన్. అనదర్ సికిల్ సెల్ అనీమియా అంటాము, అది బ్లడ్ రిలేటెడ్ డిసార్డర్, ఇట్ క్యాన్ లీడ్ టు avascular necrosis. అండ్ సమ్ కండిషన్స్ సచ్ యాజ్ ఎక్సెసివ్ ఆల్కహాలిజం, లైక్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైక్ మన రక్తనాళాల్లో లైక్ డిపాజిట్స్ ఉంటాయి, ఫ్యాటీ డిపాజిట్స్. సో అది ఇంటరప్ట్ చేస్తాయి బ్లడ్ ఫ్లోని, దాట్ క్యాన్ లీడ్ టు ఏవియన్. ఇలా వేరియస్ కారణాలు ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయంటారు? లక్షణాలు చూసుకుంటే ఇట్ స్టార్ట్స్ లైక్ మొదట్లో ఇట్స్ ఓన్లీ పెయిన్ అండి. ఇనీషియల్ స్టేజెస్లో సబ్జెక్ట్ ఆఫ్ పేషెంట్ ఏసిమ్టమాటిక్ అంటాం, అంటే తనకు ఉన్నట్టు కూడా తనకు తెలీదు. సో నార్మల్గా చేసేస్తుంటారు. బట్ ఆ డిసీజ్ ఆర్ కండిషన్ ప్రోగ్రెస్ ఎలా అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియలీ స్టేర్ క్లైంబింగ్ అంటే మనం ఎప్పుడు దాని మీద ఒత్తిడి పెడతామో ఆర్ వెయిట్ పెడతామో, నడిచేటప్పుడు కానీ ఆరల్స్ లైక్ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ ఆరల్స్ లైక్ హై ఇంపాక్ట్ అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడడం కానీ రన్నింగ్లో ఇనిషియలీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మొదట్లో ఓన్లీ వెయిట్ బేరింగ్ అంటే మనం దాన్ని నిలబడేటప్పుడు కానీ ఆరల్స్ దాని మీద వెయిట్ పడినప్పుడే మనకి నొప్పి తెలుస్తూ ఉంటుంది. కానీ తర్వాత ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే ఆ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్ సమ్టైమ్స్ లైక్ డే మొత్తంలో ఉండొచ్చు, కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు స్పాన్ అవ్వచ్చు. ఇన్ సివియర్ కేసెస్ ఈవెన్ వెల్ రెస్టింగ్, అంటే తను రెస్ట్లో ఉన్నప్పుడు కూడా నార్మల్ కూర్చున్నారు పనుకున్నారు అలా ఉన్నప్పుడు కూడా తనకి లైక్ పెయిన్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ లైక్ సిమ్టమ్ అండి. పెయిన్ ఇస్ వన్. నెక్స్ట్ ఇస్ క్రిపిటేషన్. ఆ డిసీజ్ ఆర్ కండిషన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్ పెయిన్, నెక్స్ట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ క్రిపిటస్ అండి. అంటే అప్పుడప్పుడు లైక్ సౌండ్స్ వస్తాయి, క్రాక్లింగ్ సౌండ్స్ అలాంటివి రావచ్చు. ఆర్ఎల్స్ ఇంపీంజ్మెంట్, ఆర్ఎల్స్ లైక్ సడన్గా ఇరుక్కోపోవడం అంటాం కదా, ఇట్స్ లైక్ స్టకింగ్, అది కూడా ఒక లక్షణం కావచ్చు. యాజ్ వెల్ యాజ్ వాపు, టెండర్నెస్ అంటే ముట్టుకోగానే ఇట్ ఈస్ లైక్ పెయిన్ఫుల్, చాలా నొప్పిగా ఉండడము, ముట్టుకొని ఇవ్వకపోవడం కానీ అలాంటి. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఏవియన్ అండి. సో ఏవియన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఎటువంటి టెస్ట్లు చేస్తే మనం ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? ఇనీషియలీ ఎక్స్రే ఈజ్ లైక్ మనకంత ఉపయోగం ఉండదండి, ఎందుకంటే ఇది ఎముక లోపల జరిగే ప్రాబ్లం. సో ఎక్స్రే ఏంటంటే మనకి జస్ట్ బోనీ అవుట్లైన్ ఇస్తుంది, దానికి అంత మనకి స్పెసిఫిసిటీ ఉండదు. బట్ లేటర్ స్టేజెస్లో ఇట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. కానీ ఇనీషియల్ స్టేజెస్ని మనం పట్టాలి, ఆ కండిషన్ని మనం ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయాలంటే ఎంఆర్ఐ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ అండి. సో దాంట్లో ఏంటంటే ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు లైక్ హెడ్ పార్ట్ డ్యామేజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ మన జాయింట్లో కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఎంఆర్ఐతో మనం ఈజీగా పికప్ చేయవచ్చు. దో సివియారిటీ, తీవ్రత, యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ మనకి ఈజీగా ఎంఆర్ఐ మీద తెలుస్తాయండి. సో ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు ఏవియన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే? ఇట్ ఈస్ చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే ఎర్లీగా క్యాచ్ చేయడము. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని ఏంటంటే కొద్దిగా స్టేజ్ 2, స్టేజ్ 3లో విల్ లైక్ క్యాచ్ ఇట్ అండి. సో ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్ ఏసిమ్టమాటిక్ ఉంటారు కాబట్టి, అంటే ఆ సిమ్టమ్స్ లక్షణాలు మనకు కనపడవు, లైక్ కొద్దిగా నొప్పి ఉండడము అలా ఉంటుంది. కానీ మన ఆ తీవ్రత ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే దాన్ని మనం ఇంకా లైక్ కాన్సన్ట్రేషన్గా మనం డయాగ్నోస్ చేస్తాము. సో అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్. సో ఇనీషియలీ ఇట్ ఈస్ పెయిన్. సో పెయిన్ రాగానే ఇఫ్ ద లైక్ డాక్టర్ ఇస్ వెరీ క్రిటికల్, సో హీ మైట్ తను ఏంటంటే ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ సజెస్ట్ చేయవచ్చు. సో అప్పుడే ఎక్స్రేలో మనకు తెలియదు కాబట్టి ఎంఆర్ఐ చేస్తే మనకు ఈజీగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుందంటే లోపట ఆ చిన్న ఆస్టియోఫైట్స్ కానీ ద ఆషియస్ స్ట్రక్చర్, ఎముక లోపట ఉన్న స్ట్రక్చర్స్ అదేంటంటే పోరస్గా ఉంటుంది, మన స్పాంజ్ ఎలా ఉంటుందో పోరస్గా ఉంటుంది. సో అది మెల్లమెల్లగా ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్, ఒక చిన్న పాయింట్ స్టార్ట్ అయ్యి ఇట్ లైక్ ఎన్క్లోజెస్, అంటే లైక్ కంప్లీట్గా లైక్ ఇట్ స్వెల్స్ అప్. మన బలూన్, జస్ట్ అజ్యూమ్ అ బలూన్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అ సింగిల్ పాయింట్, బట్ అది మెల్లమెల్లగా ఎలా మనము దానిలో గాలి ఊదితే ఎలా పెరుగుతూ ఉంటుందో అలానే చిన్న పాయింట్ లాగా స్టార్ట్ అయ్యి పూర్తి ఎముకని చంపేసే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇట్ స్టార్ట్స్ విత్ లైక్ సే ఇనీషియలీ చిన్న ప్రాబ్లం, అది పెరుగుతా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ వీక్. సో ఎముక లోపటి నుంచి చాలా వీక్గా అయిపోతుంది, అంటే చాలా వీక్ అయిపోయి దాని తర్వాత దానిపైన ఉన్న జాయింట్, ద బాల్ అండ్ సాకెట్ జాయింట్, తొంట జాయింట్ ఎముక దాని మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇనీషియలీ ద బోన్, ద హెడ్ ఆఫ్ ద ఫీమర్ గెట్స్ ఇన్వాల్వ్డ్. తర్వాత ఇట్ లైక్ సే ఆన్ ద సుపీరియర్ జాయింట్ లేయర్, ద బోన్ అండ్ ద కాండ్రల్ లేయర్ అంటాం, అంటే ద కార్టిలేజ్, అంటే ఆ ఎముకకి కార్టిలేజ్ కవరింగ్ ఉంటుంది. సో అది డ్యామేజ్ అవ్వడము. సో ఆ షేప్ ఆఫ్ ద హెడ్, ఆ రౌండ్ గుండ్రం ఉన్న హెడ్ బికమ్స్ ఫ్లాటెండ్, ఎందుకంటే లోపటి నుంచి ఆ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ వీక్, ఫ్లాట్ అయిపోయి షేప్ ఆఫ్ ద జాయింట్ చేంజెస్. సో దిస్ ఈజ్ వేర్ ఎక్స్రే ఈజ్ మోర్ స్పెసిఫిక్. అప్పుడు ఎక్స్రేలో మనకు ఆ చేంజెస్ కనిపిస్తాయి. సో దెన్ జాయింట్ డ్యామేజ్ కూడా అవుతుందండి. సో ఎముక కాకుండా హెడ్ ఆఫ్ ద ఫీమర్ యాజ్ వెల్ యాజ్ ద జాయింట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో రెండు చేంజెస్ అయ్యి డీజనరేట్స్. సో రీజన్ ఆర్థోస్పోర్ట్ ద్వారా ఏవియన్ కి ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? రీజన్ ఆర్థోస్పోర్ట్లో వీ హ్యావ్ అ స్పెసిఫిక్ మోర్ అడ్వాన్స్ టెక్నిక్ అండి. ఇట్స్ కాల్డ్ బోన్ ఆగ్మెంటేషన్ ఆర్ పర్క్యూటేనియస్ డీకంప్రెషన్. సో నార్మల్లీ వేరియస్ సర్జికల్ మోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీ డూ ఇట్ నాన్ సర్జికల్, అంటే ఆపరేషన్ లేకుండా, పర్క్యూటేనియస్ అంటే చర్మాన్ని కొయ్యకుండా ఒక సింపుల్ నీడిల్ పెట్టేసి ఆ ఎముక ఎగ్జాక్ట్ ఆ లోకస్ ఆర్ లీజన్ ఎక్కడ ఉందో, సో లైవ్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ యూస్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ నీడిల్ అక్కడ ఆ లీజన్ దగ్గర వెళ్ళి ఇట్ ట్రైస్ టు బ్రేక్ ఇట్, అంటే డీకంప్రెస్, ఆ ఉన్న ఒత్తిడి ప్రెషర్ని తీసేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ డీకంప్రెషన్. సో సర్జికల్ డీకంప్రెషన్ వేరు, దిస్ ఇస్ పర్క్యూటేనియస్ డీకంప్రెషన్ అండి. దీంట్లో ఏంటంటే చెప్పాను కదా, సో ఇట్ లైక్ సింపుల్ నీడిల్ మన నార్మల్ లోకల్ అనస్థీసియా ఇచ్చేసి మన ఎగ్జాక్ట్లీ ఎక్కడ వెళ్ళాలో ఒక నీడిల్ పాస్ చేసేసి ఆ ఉన్న ఒత్తిడిని, ఇట్స్ లైక్ అ లీజన్. సో ఆ బలూన్ లాగా చెప్పాను కదా, సో ఆ బలూన్ లాంటిది విల్ జస్ట్ బ్రేక్ ఇట్, అది పెరగకుండా ఇట్ జస్ట్ లైక్ సే వీ ట్రై టు బ్రేక్ ఇట్. సో దట్ ఈస్ డీకంప్రెషన్. సో ఆ డీకంప్రెషన్ చేసేసిన తర్వాత అక్కడ మన ఓన్ బ్లడ్ సెల్స్ వీ డూ ఇట్. సో ఇట్స్ డన్ ఇన్ 2 parts, అంటే 2 భాగాల్లో చేస్తాము. మొదటి భాగంలో ఏంటంటే వీ టేక్ ద బోన్ మ్యారో, మనకు కావాల్సిన రక్త కణాలు, దట్ ఈస్ స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, మూల రక్త కణం, స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, ఈ 2 రక్త కణాలు మిక్చర్ని సపరేట్గా ఆ ఎగ్జాక్ట్లీ డ్యామేజ్ ఎక్కడ ఉందో అక్కడ నీడిల్ ద్వారా విల్ ట్రై టు పుట్ ఇట్. సో మొదటి భాగంలో బోన్ మ్యారో ఆస్పిరేషన్ అని మనకు కావాల్సిన రక్త కణాలు తీసుకుంటాము. అది కూడా లైక్ ఇట్స్ ఆల్సో నాన్ సర్జికల్, కంప్లీట్లీ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో, అంటే సింగిల్ కట్ కాకుండా ఒక నీడిల్ మన తొంటెముక లైక్ హిప్ బోన్ అంట, ఇస్చియల్ ట్యూబరాసిటీ, అక్కడ లోకల్ అనస్థీసియా ఇచ్చేసి ఒక నీడిల్ పెట్టేసి గుజ్జు తీస్తాము. లైక్ నార్మల్ కామన్ లాంగ్వేజ్ గుజ్జు అంటాం కదా, సో ఆ బోన్ మ్యారో తీస్తాము. ఆ బోన్ మ్యారో ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఆల్ ద బ్లడ్ సెల్స్, మనకు శరీరానికి కావాల్సిన అన్ని రక్త కణాలు దాంట్లో ఉంటాయి. సో అక్కడ ప్రొడ్యూస్ అయ్యి అది మన శరీరానికి త్రూ హార్ట్ ఇట్ గోస్, అంటే అన్ని బాడీ పార్ట్స్కి సప్లై అవుతాయి. సో అక్కడ నుంచి ఆ బోన్ మ్యారో తీసుకుంటాము. ఆ బోన్ మ్యారో నుంచి విల్ ట్రై టు సపరేట్ ఓన్లీ స్టెమ్ సెల్స్, ఆ మిక్స్చర్ నుంచి ఓన్లీ స్టెమ్ సెల్స్, మూల రక్త కణాన్ని మా ల్యాబ్లో స్పెసిఫిక్ ల్యాబ్ టెక్నిక్స్ ఉంటాయి, ఇట్స్ లైక్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్ ఫెసిలిటీ, దాంట్లో సపరేట్ చేసేసి దాంతోపాటు SCP అని చేస్తాం, సూపర్ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్. దిస్ లైక్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉంటుంది కదా, దట్ ఈస్ లైక్ సే 3 to 5% కాన్సన్ట్రేషన్. కానీ SCP ఏంటంటే సూపర్ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్, ఇట్ హ్యాస్ లైక్ సే 15 to 20 times మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్. సో ఈ 2 మూల రక్త కణాలు, ఇది ఏంటంటే 1,00,000 కోట్లు ఉంటాయి, లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్లేట్లెట్స్ 15 to 20% మోర్ సెల్స్. ఇవి 2 ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్లో బోన్ మ్యారో తీసుకొని విల్ ప్రిపేర్ ద మెటీరియల్, దట్ ఈస్ లైక్ సే ఒక ఇంజెక్షన్ లైక్ బోన్ మ్యారో తీసిన స్టెమ్ సెల్స్, వన్ ఇస్ ప్లేట్లెట్స్ ఆర్ SCP, దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ ఆఫ్టర్నూన్లో లైక్ సే వీ డూ ఇట్ ఇన్ 1 day అండి, 1 day ప్రొసీజర్. సో మార్నింగ్ పార్ట్లో విల్ ఫస్ట్ టేక్ ద బోన్ మ్యారో, సెకండ్ పార్ట్లో విల్ ఇంజెక్ట్ దట్ స్టెమ్ సెల్స్. సో ఆఫ్టర్నూన్ టైంలో ఆర్ సెకండ్ స్టేజ్లో విల్ ఇంజెక్ట్ ద స్టెమ్ సెల్స్, ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ దాన్ని పెట్టాలో, ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో, ఎక్కడ ఎముక చనిపోతుందో అక్కడ నీడిల్ ద్వారా విల్ ఇంట్రడ్యూస్, అక్కడ వెళ్ళి ఆ స్టెమ్ సెల్ మిక్స్చర్ని యాజ్ వెల్ యాజ్ ప్లేట్లెట్ మిక్స్చర్ని అక్కడ ప్లేస్ చేసేసి వచ్చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే
ఫస్ట్ ఆ డీకంప్రెషన్ వల్ల ఇట్స్ లైక్ అ ఆర్టిఫిషియల్ ఇంజురీ అండి. అండ్ సో వన్స్ వీ గో అండ్ ట్రై టు క్రియేట్ ద డీకంప్రెషన్, ఆ డీకంప్రెషన్ ఒత్తిడిని తీసేయడం వల్ల అక్కడ కొత్త వాస్కులరైజేషన్ నడుస్తుంది. సో దట్ ఈస్ లైక్ కొత్తగా రక్త కణాలు ఫామ్ అవ్వడము. సో బాడీ ఆటోమేటికలీ హీల్ చేయబడుతుంది అక్కడ. సో దాన్ని హెల్ప్ చేసేది స్టెమ్ సెల్స్. సో ఇంకా బూస్టప్, సో ఉన్న న్యాచురల్ స్ట్రక్చర్ని ఇట్స్ లైక్ ట్రైంగ్ టు గివ్ ఇట్ మోర్ బూస్ట్. స్టెమ్ సెల్స్ అండ్ ప్లేటెస్ హెల్ప్ ఇన్ దాట్. సో ఇట్స్ లైక్ జస్ట్ 1 day ప్రొసీజర్ అండి. పేషెంట్ వస్తారు, లైక్ సే బోన్ మ్యారో తీసుకుంటాము, పేషెంట్ మళ్ళీ లైక్ సే అడ్వైజ్ చేస్తాం తనని కొద్దిగా మూవ్ అవ్వమని. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో 1 side ఆర్ both sides అక్కడ విల్ ట్రై టు ఇంజెక్షన్స్ ద్వారా స్టెమ్ సెల్స్ అండ్ ప్లేటెడ్ మిక్చర్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసేసి విల్ ట్రై టు సీల్ దట్ థింగ్. సో 1 day ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఇనీషియలీ తనకి ఏంటంటే క్రచెస్ ఇస్తామండి ఫర్ 3 to 5 days, 3 నుంచి 5 రోజులు కొద్దిగా క్రచెస్ అంటే సపోర్ట్, దాని మీద ప్రెషర్ పెడకుండా క్రచ్ వాకింగ్ చేయమంటాము, అంటే కొద్దిగా వెయిటెడ్ వాకింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఒత్తిడిని ఇంకా మనం తగ్గించగలుగుతాం. ఎందుకంటే లైక్ సే అక్కడ చేస్తాం కూడా కొద్దిగా పేషెంట్కి పెయిన్ కానీ కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఉంటాయి. సో అది కొద్దిగా తగ్గడానికి క్రచెస్ సపోర్ట్ ఇస్తాము. ఒక 1 week or 10 days తర్వాత లైక్ టైలర్డ్ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఆ ప్రాబ్లం వల్ల వచ్చే వేరే లక్ష్యంగా మాంసఖండాలు వీక్నెస్ కానివ్వండి, జాయింట్ చేంజెస్ కానివ్వండి, పాస్చర్, తన నడిచే విధానం కానివ్వండి, తన బాడీని యూజ్ చేసే విధానం అన్నీ మెల్లమెల్లగా మారుతాయండి క్రానిక్ కేసెస్లో. అలాంటి కేసెస్లో వీల్ ఇంట్రడ్యూస్ అ స్పెసిఫిక్ ఫిజియోథెరపీ ప్రోగ్రామ్. అది కూడా ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ప్రతి మనిషి వేరేగా ఉంటారు, స్పెసిఫిక్గా ఉంటారు. సో వాళ్ళకందరికీ స్పెసిఫిక్ టైలర్డ్ ప్రోగ్రామ్. సో ఇనిషియలీ లైక్ సే కొన్ని స్టార్టింగ్ విత్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ అంటాము. సో జాయింట్ని కొద్దిగా మూవ్ చేసే ఎక్సర్సైజెస్, ఫాలోడ్ బై స్ట్రెంథనింగ్, దెన్ పాస్చరల్ కరెక్షన్, దెన్ గేట్ కరెక్షన్, గేట్ అనాలిసిస్ అండ్ కరెక్షన్. సో ఇవన్నీ అలాంగ్ విత్ సమ్ సప్లిమెంట్స్. సో రీజనిక్స్లో ఏంటంటే ఇట్స్ అ హోలిస్టిక్ ట్రీట్మెంట్. సో జస్ట్ పేషెంట్ వచ్చి ప్రొసీజర్ కాకుండా కంప్లీట్ ఇవాల్యుయేషన్, అంటే ఎక్కడెక్కడ ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చూసుకొని దాన్ని ఎలా మనం కరెక్ట్ చేయగలము, అది కూడా నాన్ సర్జికల్ మోడ్లో మన ఓన్ రక్త కణాలతో, అది కూడా స్టెమ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, మూల రక్త కణాలు ప్లేట్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్ అందించి దాన్ని మళ్ళీ మనం ఎలా లాంగివిటీ ఎంతవరకు దాన్ని మనం కాపాడుకొని హ్యాపీ లైఫ్ ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ చేయగలము, విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అండి. సో దీంట్లో కూడా విల్ నాట్ యూజ్ ఎనీ డ్రగ్స్. సో మెడికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విల్ ట్రై టు డూ ఇట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ సర్జికల్ ట్రీట్మెంట్. సో అన్ని ద కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు సర్జరీ దీంట్లో ఉండవండి. దిస్ ఇస్ లైక్ 100% న్యాచురల్ ప్రోడక్ట్. అది కూడా మన ఓన్ స్టెమ్ సెల్స్. నా ప్రాబ్లం అనుకోండి, సో నా స్టెమ్ సెల్సే నాకు యూజ్ చేయబడతాయి అలా. సో దిస్ ఇస్ 100% న్యాచురల్. సో సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, సో బ్లడ్ లాస్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ ఉండవు. నెక్స్ట్ ఈజ్ లైక్ సే సమ్టైమ్స్ సివియర్ కండిషన్స్ ఉంటాయి కొన్ని, హార్ట్ రిలేటెడ్ కానీ, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్ కండిషన్స్. వాళ్ళు ఏంటంటే సర్జరీకి సూటబుల్ అవ్వరు. సో అలాంటి కేసెస్ కూడా దిస్ ఈజ్ సూటబుల్. సో లైక్ సే హై రిస్క్ కేసెస్ అంటాము, వాళ్ళకు కూడా చేసాము అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ హ్యాపీలీ. సో వేరేవి ఏంటంటే 100% న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ జీరో అండి. సో పెయిన్ కొద్దిగా తప్పిస్తే ఇట్స్ ఆల్మోస్ట్ జీరో. సో వేరే కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ జాయింట్ ఇంటెగ్రిటీ మెయింటైన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే జాయింట్ డ్యామేజ్ కాకుండా ఆర్ లైక్ స్ట్రక్చరల్ చేంజెస్ కాకుండా ఆ న్యాచురల్ జాయింట్ స్ట్రక్చర్స్ మెయింటైన్ చేసుకుంటా ఇంకా మనం దాన్ని బూస్టప్ ఆర్ ఇంకా దాన్ని మోర్ న్యాచురాలిటీ, మోర్ స్ట్రెంగ్త్ ఇస్తున్నాము. సో ఇట్ స్టార్ట్స్ విత్ హోలిస్టికలీ లైక్ సే అసెస్మెంట్ చేసేసి ఇవాల్యుయేషన్, కంప్లీట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ యాక్షన్, స్టెమ్ సెల్ థెరపీ, రీజనెక్స్ బోన్ ఆగ్మెంటేషన్ ఆర్ డీకంప్రెషన్, పర్క్యూనస్ డీకంప్రెషన్ అంటాం అది, ఫాలోడ్ బై సమ్ సప్లిమెంట్స్ కూడా అది కూడా విల్ గివ్ ఇట్ న్యాచురల్ అండి. దట్ ఇస్ లైక్ సే మన కర్క్యూమెన్, నెక్స్ట్ ఫిష్ ఆయిల్, సమ్ కాల్షియం సప్లిమెంట్స్. సో ఇవి దీస్ ఆర్ సప్లిమెంట్స్, నాట్ మెడికేషన్. సో ఈ మందులు కావు. సో సప్లిమెంట్స్ అండ్ ఫిజియోథెరపీ ఫాలోడ్ బై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఇవి అన్నీ యాజ్ అ ప్యాకేజ్ వీ ప్రొవైడెడ్ రీజన్ ఆర్థోస్పోర్ట్ అండి. సో రీజన్ ఆర్థోస్పోర్ట్లో ఏవియన్కి ట్రీట్మెంట్ అందించడం వల్ల సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటారు? ఎంతవరకు ఉంటుంది? ఇన్ ఎర్లీ స్టేజెస్ ఏంటంటే అంటే లైక్ వేరే స్టేజెస్ చూసుకుంటే ఎర్లీ స్టేజెస్లో ఏవియన్లో ఇట్స్ ఆల్మోస్ట్ 90 to 95% సక్సెస్ఫుల్ అండి. అంటే వీ బాట్ బ్యాక్ ద పేషెంట్. సో స్టేజ్ 1 లైక్ స్టేజ్ 2 గోయింగ్ టు స్టేజ్ 3 అలాంటి కేసెస్ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ నార్మల్. అది కూడా ఎంఆర్ఐ ఫైండింగ్స్ మీద. సో వీ రిపీటెడ్ ద ఎంఆర్ఐ పోస్ట్ 6 to 8 months. సో ప్రొసీజర్ చేసిన 6 to 8 months తర్వాత ఎంఆర్ఐ రిపీట్ చేస్తే దట్ ఈస్ లైక్ సే
లాట్ బెటర్. కొన్ని కేసెస్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నార్మల్, కానీ అడ్వాన్స్ కేసెస్లో ఎస్ కొద్దిగా వీ కెన్ హాల్ట్ ఇట్. అంటే ఆ కండిషన్, ఆ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా చాలా వరకు ఆపగలిగాము. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్సే ఆ డిసీజ్ ఒక కండిషన్ ప్రోగ్రెస్ అవుతా ఉందనుకోండి, ఇట్ లీడ్స్ టు లైక్సే ఇంకా జాయింట్ ఎముక డ్యామేజ్ అయ్యి ఫైనలీ లైక్సే నార్మల్ సర్జికల్ డికంప్రెషన్ కానీ ఆరల్స్ సర్జికల్ మోడ్ ఎంచుకోవాలి. సో దీంట్లో ఏంటంటే అవి అక్కడ వరకు వెళ్ళకుండా వీఆర్ ఏబుల్ టు స్టాప్ దెమ్. ఇక్కడ వరకే ఆ పరిమితం చేస్తున్నాము. సో వీఆర్ ట్రైంగ్ టు హాల్ట్ ద ప్రోగ్రెస్ ఇన్ సివియర్ కేసెస్. కానీ ఎర్లీ స్టేజెస్లో ఎస్ దే ఆర్ లాట్ బెటర్. వీ హ్యావ్ యాక్చువల్లీ గాట్ బ్యాక్ ద పేషెంట్. సో రీజన్ ఆర్థోస్పోర్ట్ని కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అంటారు? సో రీజన్ ఆర్థోస్పోర్ట్ 2 బ్రాంచెస్ అండి. ఒకటి బాంబే బీకేసీ 1లో ఉంది, 1 బీకేసీ, అండ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 అండి. సో మా కాంటాక్ట్ నెంబర్ 9100099988. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. సో మీ ప్రాబ్లం క్లియర్గా డిస్కస్ చేయండి. సో మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా కానీ ఆర్ డాక్టర్ గారి కన్సల్టేషన్స్ ఉన్నా కానీ దాన్ని వాట్సాప్ ద్వారా పంపించండి. సో మీరు క్లినిక్ కూడా రావాల్సిన అక్కర్లేదు ఇనీషియల్లీ. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి ఆర్ఎల్స్ మిస్ కాల్ ఇచ్చినా మా ఎగ్జిక్యూటివ్స్ మీతో కాంటాక్ట్ అవుతారు. అప్పుడు మీ ఫర్దర్ అండి, అంటే మీ లేటెస్ట్ రిపోర్ట్స్ కానీ ఆర్ పాస్ట్ హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ కానీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ ఏమైనా ఉంటే దానికి మీరు సింపుల్ వాట్సాప్ చేసేయండి, ఆర్ఎల్స్ మెయిల్ చేయొచ్చు. అలా చేస్తే విల్ గెట్ బ్యాక్ టు. సో మీకు ఇనీషియలీ ఇట్స్ లైక్ ఫ్రీ కన్సల్టేషన్ అండి. సో ఇనీషియలీ ఫ్రీ రివ్యూ అంటాము. అంటే పేషెంట్ రిపోర్ట్ పంపించిన తర్వాత సూట్ అవుతారా అవ్వరా విల్ గివ్ ఇట్ యూ. సో ఇన్ కేస్ సూటబుల్ అయితే అప్పుడు మా డాక్టర్ గారు ఉంటారు. సో తనతో మీరు లైక్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆర్ టెలికన్సల్టేషన్ కూడా చేయొచ్చు, ఆర్ఎల్స్ ఫిజికల్ కన్సల్టేషన్ కూడా అవ్వచ్చండి. సో అవాస్కులర్ నెక్రోసిస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు జనరలీ? లైక్ సే ఎర్లీ డయాగ్నోసిస్ అండి. సో ఎక్సెసివ్ ప్రెషర్, అంటే ఆ జాయింట్ మీద ఒత్తిడి ఎంత మనం తగ్గించగలిగితే అంత బెటర్. సో లైక్ పీపుల్ మెయిన్లీ ఇంటూ స్పోర్ట్స్ అండ్ యాక్టివ్, అంటే ఇదేంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువ చూస్తున్నాము నవ్ డేస్. సో అలాంటి కండిషన్స్లో ఎలా అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ క్యాచ్ ఇట్ ఎర్లీ, అంటే తొందరగా ఆర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ. సో ఇన్ కేస్ డయాగ్నోస్ అయినా కానీ భయపడకండి. దెర్ ఇస్ లైక్ సే లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఎస్పెషల్ ఇన్ రీజన్ ఎక్స్. ఎందుకంటే దీంట్లో లైక్ సే ఏవియన్లో వీఆర్ డూయింగ్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ అండి. వీఆర్ లైక్ ట్రెమెండస్ రిజల్ట్స్. సో డోంట్ వరీ. సో బీ కేర్ఫుల్, స్టే సేఫ్. సో ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు ఈ సమస్య ఉన్న వాళ్ళు? ఫుడ్ చేంజెస్ ఆర్ నాట్ వెరీ స్పెసిఫిక్ అండి, బట్ పీపుల్ ఆన్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అది మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. అండ్ వీ రికమెండ్ పేలియో డైట్ అండి, అంటే లెస్ ఫ్యాటీ, మోర్ ఆఫ్ లైక్ సే ప్రోటీన్స్ అండ్ ఫైబర్ డయట్ అండి. సో లైక్ రైస్, కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తగ్గించేసి కొద్దిగా హై ప్రోటీన్, హై ఫైబర్ డయట్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. సో ఓవరాల్గా రీజన్ ఆర్థోస్పోర్ట్ తరఫున మీరేం సలహా ఇస్తారంటారు ఆడియన్స్కి? సో ఇన్ దిస్ లైక్ సే ఏ మెడికల్ కండిషన్ ఉన్నా డోంట్ వరీ, మెడికల్ సైన్సెస్ చాలా అడ్వాన్స్ అవుతున్నాయండి. స్పెసిఫికలీ ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్లో రీజన్ ఎక్స్ ఆర్ రీజన్ ఆర్థోస్పోర్ట్ ఇట్స్ లైక్ ఈజీ అండి. చాలా 1 day ప్రొసీజర్స్ ఉంటాయి. సో హాస్పిటల్ అడ్మిషన్స్ ఉండవు. సో వాక్ ఇన్ వాక్అవుట్, అండ్ దిస్ ఇస్ న్యాచురల్ కాబట్టి మన ఓన్ రక్త కణాలు ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నో కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ లేకుండానే మేనేజ్మెంట్ జరుగుతుంది. సో చాలా ఆర్థోపెడిక్ కండిషన్స్, స్పోర్ట్స్ కండిషన్స్కి ఏంటంటే సర్జరీ లేకుండా రీజన్ ఆర్థోస్పోర్ట్లో ట్రీట్మెంట్ చేయబడుతుంది. సో అది కూడా ప్యూర్లీ న్యాచురల్గా మన ఓన్ రక్త కణాలతో.